బాబు, పాపకేం కాదు. ఏంటి సార్, మంగ మీకు బంధువు అవుతుందా? తెలియదు సార్, తెలుసుకోవాలనుంది. మీలాంటి పెద్దవాళ్ళు పాప కోసం ఇంతలా ఫీల్ అవటం పాప అదృష్టం సార్. జానకి మేడం గారు చూస్తే ఆనందపడతారు. మేడం, ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఫార్మసీ ఎక్కడ? అటు సైడ్. చార్కేసా, వెళ్ళి టీచర్ గారితో మాట్లాడదాం పదా. వద్దు సార్, ఆవిడ కోపంగా ఉన్నారు. పాప కండిషన్ ఏంటో తెలుసుకోవాలంటే టీచర్ గారితో మాట్లాడాలి. మేడం గారు డాక్టర్ రూమ్ లో ఉన్నారు సార్. సిస్టర్, డాక్టర్ గారు రూమ్ ఎక్కడా? అటువైపు ఉంది. అటువైపు అండి బాబు. హలో సార్, నమస్తే. కూర్చోండి. మీరేంటి సార్ ఇక్కడ? మంగానే పాప కోసం వచ్చాం. మీరు ఆ పాప కోసం? పాప వాళ్ళ మదర్ మా స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారండి. డాక్టర్, పాపకి ఏంటి ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం సార్. పాప హార్ట్లో హోల్ ఉంది సార్. డాక్టర్, ఇప్పుడు పాప కండిషన్ ఏంటి? కండిషన్ అయితే క్రిటికల్గానే ఉంది సార్. ప్లీజ్ డాక్టర్, ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా నేను ఇస్తాను. పాప బ్రతకాలి. ప్రాబ్లం మనీ కాదు సార్. మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంకా వెళ్ళలేదా? డాక్టర్ ఏమన్నారండి? అది మీకు అనవసరం. అసలు మీరెందుకు లోపలికొచ్చారు? మేడం, ఆయన వచ్చారు మేడం. ఎవరొచ్చారు? జై వాళ్ళ ఫాదర్. తనెందుకొచ్చాడు? ఆయనకు మంగ తెలుసు. ఎలా తెలుసు? నిన్న మంగ కాసేపు కనిపించలేదు కదండి. తనను జై ఫాదర్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఏమంటున్నారు? ఆయన ఎందుకు మంగం తీసుకెళ్ళాలి? నాకేం తెలుసండి? ఈ విషయం నిన్న నాకెందుకు చెప్పలేదు? మీరిలాగే తిడతారని నేను చెప్పలేదు. చూడండి, దయచేసి మా జోలికి రాకండి. వెళ్ళిపోండి. అది కాదండి, పాపకు. నా పాపని నేను చూసుకుంటాను, ఓకే? వెళ్ళండి. లేదండి, పాపకు ప్రాబ్లం ఏంటో. కుమార్, మేడం, ఆయన తీసుకువెళ్ళు. అలాగే మేడం. రండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. రండి రండి సార్, రండి 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 సార్.
టీచర్ గారు వచ్చారా సార్? మీరిటు వెళ్ళగానే వచ్చారు. ఎక్కడున్నారు? పాప దగ్గరే ఉన్నారు సార్. సార్ ఇప్పుడు ఆమెను కలవకండి. ఆవిడ చాలా కోపంగా ఉన్నారు. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. సార్ వద్దు సార్. ఆవిడ మూడేం బాలేదు. పర్వాలేదు, పాప గురించి ధైర్యం చెప్పొస్తాను. పదండి బాబు. చేయండి. ఓకే సార్. మేడం గారు మిమ్మల్ని అంతలా తిట్టారు కదా సార్, మీరెందుకు సార్ ఇక్కడ ఉండటం? తను బాధలో ఉంది. ఈ పరిస్థితుల్లో తనని వదిలేసి ఎలా వెళ్తాను కుమార్? కానీ మీరు ఇక్కడ ఉండటం మేడం గారికి ఇష్టం లేదు కదా సార్. నాకు మంగ ఇష్టం. మేడం నన్ను ఎన్ని తిట్టినా నేను వెళ్ళను. మంగ లేచి మాట్లాడిన తర్వాతే వెళ్తాను. పైకి కామెడీగా కనిపిస్తారు కానీ మీరు చాలా సెన్సిటివ్ సార్. మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. మమ్మీ మనకి డిన్నర్ కూడా పెట్టకుండా డాడీ కోసం వెయిట్ చేస్తుందేంటి? డాడీ స్కూల్కి వచ్చి కూడా మనల్ని పిక్ చేసుకోలేదు కదా, అందుకనే మమ్మీ కోపం వచ్చింది. అయితే డాడీ ఇంటికి రాగానే గొడవ అవుతుందా? చాలా పెద్ద గొడవ అవుతుంది. ఏందే ఇంకా భోజనం కూడా చేయలేదు, అప్పుడే అటు ఇటు తిరుగుతున్నావా? అది ఓ మధ్యాహ్నం తినదరక్క తిరుగుతున్నావు. అంత తిని ఆయాసపడే బదులు కొంచెం కొంచెం తిని సావచ్చుగా. ఆపుతారా? నేనేం తిన్నది అరక్క తిరగడం లేదు. కాసేపట్లో శశికి అబ్బికి జరగబోయే గొడవ ఏ లెవెల్లో ఉండబోతుందా అని ఆలోచిస్తున్నాను. అబ్బా గొడవలంటే ఎంత ఇష్టమే నీకు? అక్కడికి తమరికేదో ఇష్టం లేదు అన్నట్టు
ఇందాక శశికి అభి గురించి చాడీలు చెప్పింది ఎవరు? అబ్బా నా సంగతి పక్కన పెట్టు. శశి అంటే పిల్లలకు మంగా దివ్యాల గురించి విషం నూరిపోస్తుందే. అభి గురించి కూడా వాళ్ళు చెడుగా అనుకునేలా చేస్తుందే. దాని పిల్లలు దానిష్టం, మధ్యలో మనకెందుకు? అదిగో కారొచ్చింది. అభి వచ్చినట్టున్నాడు. పదండి, మొగుడు పెళ్లాల మహాయుద్ధం చూద్దాం రండి. ఆ, ఓకే చార్కేసా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే బాబు. 1 minute చరకేశా. నువ్వు మీ బాబుగారు ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఆ, అది చెప్పాను కదా శేషమ్మ, ఫౌండేషన్కి వెళ్ళాం. ఆ ఫౌండేషన్ స్కూల్లో ఉందా? జై శ్రియా, మీరు మీ రూమ్కి వెళ్ళండి. ఆగండి. వాళ్ళెందుకు రూమ్లోకి వెళ్ళాలి? నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావు అని అర్థమైంది. పిల్లల ముందు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. ఎందుకు? మీరు చేస్తున్న తప్పులు వాళ్ళకి తెలియకూడదనా? మనం తర్వాత మాట్లాడుకుందాం చేసి. ఇప్పుడే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీరు స్కూల్కి వెళ్ళారా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు? టీచర్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి. హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకు? టీచర్ గారు అమ్మాయిని చూడడానికి. ఇంకా? ఇంకేంటి? వాళ్ళ కోసం మీరు ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. నాకు అబద్ధాలు చెప్పి మీరేమేం చేస్తున్నారో చెప్పండి. టీచర్ గారి వల్ల మన పిల్లలు బాగా చదువుతున్నారు, థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. టీచర్ గారు అమ్మాయి కింద పడిపోయిందని చూడ్డానికి వెళ్ళాను. అది తప్ప? స్కూల్ వరకు వెళ్ళిన వారు అక్కడ మన పిల్లలు ఉంటారని వాళ్ళని ఇంటికి తీసుకురావాలని తెలీదా మీకు? అది తప్పు కాదా? ఎవరో పిల్ల కింద పడితే పరామర్శించడానికి హాస్పిటల్ వరకు వెళ్లారు. మీరింటికొచ్చే వరకు పిల్లలు భోంచేయరని మీకు తెలీదా? అది తప్పు కాదా? టీచర్ వల్ల, ఆ పిల్ల వల్ల మన పిల్లలు ఇన్సల్ట్ అవుతున్నారు, హర్ట్ అవుతున్నారు. అది తప్పు కాదా? పిల్లలకి ఎందుకు ఇంకా భోజనం పెట్టలేదు? కావాలని పెట్టలేదు. అంటే నా మీద కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తున్నావా? కాదు, మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలని అన్నం తినిపించకుండా నిద్రపుచ్చకుండా ఆపాను. నీకేమైనా పిచ్చి పట్టిందా చేసి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ టీచర్ బాగా చదువు చెప్తే ఒక 2000 శాలరీ పెంచండి. ఆ పిల్ల పడిపోతే ఒక 10,000 ట్రీట్మెంట్ కి విసిరి పడేయండి. అంతేకాని అదే పనిగా వాళ్ళ చుట్టూ తిరగడం ఏంటి? డబ్బులతో వస్తువుల్ని కొనొచ్చేసేసి మనుషుల్ని కాదు. వస్తువులకు ఉండేది ప్రైస్, మనుషులకు ఉండేది వాల్యూ. మనుషులకు విలువివ్వాలి, గౌరవించాలి. అంతగా విలువ గౌరవం ఇవ్వడానికి, వాళ్ళని అంతలా ప్రేమించడానికి మీకు వాళ్ళకి రక్త సంబంధం ఏమైనా ఉందా? ఉంది. బ్లడ్ రిలేషన్ మించిన రిలేషన్ నాకు ఆ పాపకు ఉందనిపిస్తుంది. ఆ రిలేషన్ ఏంటో తెలుసా? మా అమ్మ. వెయ్యి మంది దేవుళ్ల కన్నా, కోట్ల సంపద కన్నా ఎక్కువైన మా అమ్మ అలివేలు మంగ తయారు. ఆఫ్టర్ ఆల్ ఆ పేరు పెట్టుకున్నందుకు ఇంత ఇదా? అభి బాబు,
అది ఆఫ్టర్ ఆల్ పేరు కాదు, మా అమ్మ పేరు. నువ్వు కూడా అమ్మవయ్యావు కదా, అమ్మ గొప్పతనం ఏంటో నీకు తెలీదు? నా మీదే చెయ్యెత్తుతారా? మా అమ్మ నువ్వు ఆ పేరును ఎవరు చులకన చేసినా నేను సహించను. నేను మీ భార్యని. ఇద్దరు పిల్లలకు తల్లివి కూడా ఇంకా అమ్మతత్వాన్ని అర్థం చేసుకోలేదు. అయితే కొడతారా? ఏకంగా గొంతు నిలిపి చంపేయండి. రండి, నన్ను నా పిల్లల్ని చంపేయండి. ఏంటమ్మా ఇది? అమ్మా, ఏంటమ్మా మాటలు? ఇలారా. వదలండి, నాకు చావే శిక్ష. చంపేయండి. సంపటి ఏంటమ్మా? పదమ్మా, రా. రామ్మా, పద. మీరు రండి బాబు, రండి బాబు. అన్నయ్య, డాడీ మమ్మీని కొడతారా? ఏమో, కొడతారేమో. మమ్మీని చంపేస్తారా? తెలీదు. నాకు భయంగా ఉందన్నయ్య. ఇదంతా మిస్ వల్లే. మమ్మీ డాడీ తన వల్లే గొడవ పడుతున్నారు. అవునన్నయ్య. ఆ మంగ వల్లే మనం సఫర్ అవుతున్నాం. నిజమే అన్నయ్య. ఆ మిస్సు మంగ లేకపోతే మమ్మీ డాడీ నువ్వు నేను హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళు స్కూల్ వదిలి వెళ్ళిపోరుగా. ఎలాగైనా వాళ్ళని పంపించేయాలి. ఎలా పంపిస్తాం? అదే ఆలోచిస్తున్నా. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? పాపకి ఎలా ఉందండి? ఎలా ఉంటే మీకెందుకండి? వెళ్ళిపోమని ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. అది కాదండి, మీకు తోడుగా నాకు ఎవరి తోడు అవసరం లేదు. మంగ ఉన్న కండిషన్లో మీరు ఒక్కరే ఇలా. మంగకు నేను, నాకు మంగ చాలు. మాకు ఎవరి అవసరం అక్కర్లేదు. లేదండి, ఈ టైంలో మీరు ఒంటరిగా. మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఏదో కాస్త మాట్లాడుతున్నాను కదా అని మీ ఇష్టానికి ప్రవర్తిస్తారా? అది కాదండి, మంగ తను నా డాటర్. మీకు ఏ సంబంధం లేదు. సంబంధం ఎందుకు లేదండి? మీ గురించి మీరేమనుకుంటున్నారు అసలు? ఇందాకటి నుంచి ఓపికతో చూస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళిపోండి అంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? అవును, మంగ మీ డాక్టరే, కానీ తను నా స్టూడెంట్ కూడా. నా ప్లే గ్రౌండ్లో పడిపోయింది. మంగ తిరిగి లేచేంత వరకు నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను మంగ పీటీ మాస్టర్ని. కాదనే రైట్ మీకు లేదు, వెళ్ళిపోమనే అధికారం మీకు అంతకన్నా లేదు. మేడం, ఇంజెక్షన్ తీసుకురండి. ఇలా ఏమిటి సిస్టర్, మీరేటు వెళ్ళకండి. మంగ పక్కనే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎవరు మేడం ఆయన? మేడం, ఆయన ఎవరు? పాప చదివే స్కూల్లో పీఈటీ మాస్టర్. పాపం నిన్నటి నుంచి ఆయన పాప గురించి చాలా టెన్షన్ పడుతున్నారు మేడం. పాపకేం కాకూడదని డాక్టర్ని 1000 సార్లు అడుగుంటారు. ఆయన బాధ చూసి పాప ఫాదర్ ఏమో అనుకున్నాను. స్టూడెంట్స్ అంటే టీచర్స్కి ఇష్టం ఉంటుందని తెలుసు, కానీ ఇంత ప్రేమ ఉంటుందని ఆయనను చూశాకే తెలిసింది మేడం. మా అన్నయ్య చావుకి కారణం తనే. ఈ పాపం తనదే.
మా అన్నయ్య ప్రాణాలు తీసిన తన ప్రాణాలు నిలవకూడదని కోరుకుంటున్నాను. నన్ను క్షమించు మంగ. మనకి ఎవరూ లేరు అని నీకు అబద్ధం చెప్పాను. మనం అనాథలం కాదు. నువ్వు కోటేశ్వరుడైన సూర్యదేవర జయసూర్య మనవరాలివి. సూర్యదేవర అభిరామ్ మేనకోడలివి.